హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. జనరల్గా భార్యాభర్తల మధ్య విడాకులు అప్లై చేసుకున్నప్పుడు కోర్టులో ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకుని ఆధారాలుగా చూస్తారు, ఎటువంటి విషయాల్ని ఆధారాలుగా చూసి వాళ్ళకి విడాకులు ఇస్తారు అనే వాటి మీద ఇప్పటికీ చాలా స్పష్టత రావాల్సి ఉంది. అయితే దీని మీద సుప్రీంకోర్టు లేటెస్ట్గా ఒక ఇంటిమేషన్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. జనరల్గా భార్యాభర్తల మధ్య విడాకులు అనే అంశం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. సుప్రీంకోర్టు కూడా దాని మీద ఒక లేటెస్ట్ తీర్పు ఇవ్వడం జరిగింది. వీటిని కూడా ఆధారాలుగా పరీక్షిస్తాం, ఇక నుంచి పరిశీలిస్తామని కూడా. ముఖ్యంగా ఈ వాయిస్లు, కాల్స్, డేటా దీన్ని ఎంతవరకు ఆధారంగా చూడొచ్చని మీరు అంటారు? మనకు నిన్న సుప్రీంకోర్టు మనకు తన అభిప్రాయాన్ని వెలుబుచ్చింది ఏంటి అంటే, ఇంతకుముందు వరకు మనకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుండే అందరికీ, చాలామందికి. ఏంటంటే మనకు ఈ డైవర్స్ ఇష్యూలకు సంబంధించి ఈ ఫోన్ రికార్డ్స్ని మనకు సాక్ష్యం కింద పరిగణించాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుండే. కొన్ని కోర్టులు యాక్సెప్ట్ చేస్తుండే, కొన్ని కోర్టులు యాక్సెప్ట్ చేయకపోతుండే. దానిపైన డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటుండే. ఎందుకు యాక్సెప్ట్ చేయకపోతుండే అంటే ఏంటంటే, జనరల్గా కొన్ని బంధాలు మనం రికార్డ్ చేయడానికి లేదు. ఓకే, ఏదవి అంటే మనకు అందులో వచ్చేటి ఏంటంటే భార్యాభర్తల బంధము, తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు, గురు శిష్యులు, డాక్టరు పేషెంటు, ఇట్లా కొన్ని ప్రత్యేకమైన బంధాలు ఉంటాయి. అడ్వకేట్ అండ్ క్లయింట్ కూడా రికార్డ్ చేయడానికి లేదు. వీటిని ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటాం మనం. ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే వాటి రికార్డ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆ రికార్డ్ చేస్తే వాటిలో ఉన్న స్వచ్ఛత వెళ్ళిపోతుంది, ఆ బంధాలు బీటలు వారే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇవన్నీ రికార్డ్ చేయడానికి లేదు అనేది మనకు చట్టాలలో రాయబడి ఉన్నది. సో ఎప్పుడైతే డైవర్స్కి వచ్చినప్పుడు ఏంటంటే ఈ కొంతమంది యాక్సెప్ట్ చేస్తుండే కాల్ రికార్డ్స్ని, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోతుండే. సో దీని మీద ఎప్పటి నుంచో కన్ఫ్యూజన్ చాలా ఉంది. అసలు కాల్ రికార్డింగ్స్ని, భార్యాభర్తల మధ్యలో ఉన్న రికార్డింగ్స్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది ఒక సందిగ్ధత అయితే ఎప్పటి నుంచో ఉంది చట్టంలో. ఇప్పుడు మనకు మొబైల్ వచ్చినప్పటి నుంచి ఉంది. నిన్న సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పింది అంటే, డైవోర్స్ కేసులలో భార్యాభర్తల మధ్యలో కాల్ రికార్డింగ్స్ని సాక్ష్యం కింద పరిగణించవచ్చు అని చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే దాన్ని చెప్తూ దానికి ఒక ఒపీనియన్ చెప్పింది. అంటే వాళ్ళు కాల్స్ని రికార్డ్ చేస్తున్నారు అంటే ఒకరి మీద ఒకరు నిఘా పెట్టుకున్నట్టే కదా. అంటే నిఘా పెట్టుకున్నారు అంటేనే దాని అర్థం వాళ్ళ బంధం స్ట్రాంగ్గా లేదని కదా. మరి వాళ్ళు నిఘా పెట్టుకొని బంధం స్ట్రాంగ్గా లేనప్పుడు మనం కాల్ రికార్డింగ్స్ పరిశీలిస్తే తప్పేంది, సాక్ష్యం కింద పరిగణిస్తే తప్పేంది? ఈ కాల్ రికార్డింగ్స్ ఆర్ వాయిస్ రికార్డింగ్స్ ఇవి ఫేక్ అయ్యే ఛాన్స్ లేదంటారా? టెక్నాలజీ ఎంతలా డెవలప్ అయిపోయిన ఈ టైంలో ఏఐ ద్వారా చనిపోయిన వాళ్ళ వాయిస్ కూడా ఫేక్ చేస్తున్న ఈ రోజుల్లో ఇవి ఫేక్ కాదని మన సుప్రీంకోర్టు ఎలా డెసిషన్ తీసుకోగలదు? సుప్రీంకోర్టు డెసిషన్ కాదు అది. సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ ఏముంది అంటే, కాల్ రికార్డింగ్స్ని, భార్యాభర్తల మధ్యలో ఉన్న కాల్ రికార్డింగ్స్ని మనం కోర్టులో సాక్ష్యం కింద పరిగణించవచ్చు అనేది సుప్రీంకోర్టు అభిప్రాయం. సో సుప్రీంకోర్టు అభిప్రాయం తీసుకుంది కాబట్టి దేశంలో ఉన్న అన్ని కోర్టులు కంపల్సరీ కాల్ రికార్డింగ్స్ అనేది డైవర్స్ కేసులో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు చెప్పిన దాని ప్రకారం ఏంది అంటే, మీ డౌట్ అందరికీ ఉంటుంది. అది ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం కాల్స్ని కూడా ఫేక్ చేయొచ్చు కదా. మరి చేసినప్పుడు అది ఒక ఒరిజినల్ కాల్ అనేది, ఇది ఒరిజినల్ కాలా డూప్లికేట్ కాలా అనేది ఎట్లా నిర్ణయించబడుతుంది అనేది మీరు వెలుబుచ్చిన అభిప్రాయం, మీ సందేహం. సో ఇప్పుడు ఎట్లయితే ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు వాయిస్లు రికార్డ్ చేస్తున్నాము, సేమ్ వాయిస్లు మనం అది చేస్తున్నామో, వాటిని కనిపెట్టే సాంకేతికత కూడా ఎప్పుడో ఉండిపోయింది మన దగ్గర. సో ఒక కాల్ రికార్డింగ్ కోర్టులో ప్రవేశపెట్టాలి అంటే దెర్ ఆర్ సమ్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. అంటే ఒక వ్యాలిడ్ ఒక కాల్ రికార్డ్ని మనం కోర్టులో ప్రవేశపెట్టి దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేయాలంటే మీరు అన్నట్టు కొన్ని వ్యాలిడ్ కొన్ని రూల్స్ పాటించాలి. దాంట్లో ప్రధానంగా ఏంటంటే మనం కంపల్సరీ సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి. ఆ కాల్ రికార్డింగ్ సంబంధించి మనం 65B అనే ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఓకే, దాంట్లో ప్రధానంగా ఏంటంటే కాల్ రికార్డింగ్ అనేది కట్ ఉండద్దు, మధ్యలో కట్ చేసినట్టు ఉండద్దు. ఆ 65B అంటే ఏంటంటే ఇది ఒరిజినల్ కాల్ రికార్డే అని ఇచ్చేదే 65B సర్టిఫికేట్. సో ఇప్పుడు ఒక గంట సేపు మనం మాట్లాడినాం అనుకుందాం సపోజ్. ఆ గంట సేపు అట్లా మాట్లాడినప్పుడు మనకు నచ్చిన పాయింట్లో కట్ చేసి ఇస్తే అది తీసుకోదు కోర్టు. ఆ గంట రికార్డింగ్ నచ్చినవి మెన్షన్ చేస్తూ ఆ గంట రికార్డింగ్ ఒరిజినల్ రికార్డింగ్ ఉండాల్సిందే దానికి. అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఉండాలి. అది క్రియేటెడ్, మధ్యలో కట్ చేయొద్దు. మధ్యలో కట్ చేసిన కటింగ్ ఉంటే ఆ 65B ఇవ్వరు, ఆ సర్టిఫికేట్ ఇవ్వరు.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేయొద్దు. దాని ప్రైమరీ సోర్స్ ఉండాలి. నువ్వు ఎక్కడి నుంచి దీన్ని రికార్డ్ చేసినావు అనే ప్రైమరీ సోర్స్ కూడా ఉండాలి. ఉంటే చాలా బెటరు. ఇప్పుడున్న టెక్నాలజీకి ప్రైమరీ సోర్స్ లేకున్నా పర్లేదు. ఇంకా ఎవరన్నా కాల్ రికార్డింగ్ కనుక అది ఫేక్ కాల్ రికార్డింగ్ అని అంటే మాత్రం వాయిస్ టెస్ట్కి పంపించచ్చు. ఓకే, ఇద్దరు వాయిస్ని రికార్డ్ చేసి మనం ల్యాబ్కు పంపిస్తే ఆ వాయిస్లో ఈ కాల్ రికార్డింగ్లో వాయిస్లు సేమా కాదో చెప్తారు. చెప్పిన తర్వాత అది వస్తుంది. రెండోది దాంట్లో కటింగ్ ఉండదు కంపల్సరీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక గంట సేపు మాట్లాడినప్పుడు మధ్యలో కట్ చేసేస్తారు. వీళ్ళకి నచ్చిన వర్షన్ కట్ చేసి పెడతారు. కటింగ్ ఉండదు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు జనరల్గా వాయిస్ రికార్డు వరకు విషయం వచ్చిందంటే మీరు ఒక మాట అన్నారు, ఇద్దరికి ఒకరి మీద ఒక అనుమానం ఉంది, ఇంక విడిపోవాలి లేదా కలిసి ఉండాలి అనే దానికంటే కూడా ఒకరితో ఒకరు ఉండలేకపోతున్నారని చెప్పొచ్చు. ఇలాంటి కేసెస్లో ఫైనల్ డెసిషన్ అనేది జనరల్గా కలిసే దానికైతే ఇవ్వడానికి స్కోప్ ఉన్నట్టే కదా. కానీ ఎవరైనా ఆపోజిట్ జెండర్ మేల్ అయినా ఫీమేల్ అయినా లేదు మేము కలిసి ఉండాలనుకుంటున్నాం అని కాస్త వాదిస్తే అప్పుడు ఏం జరుగుద్ది ఇలాంటి కేసెస్లో? ఇప్పుడు ప్రధానంగా మనం అందరికి చెప్పగలిగేది ఏంటంటే కలిసి ఉండాలి అనే కోరిక ఇద్దరిలో ఉంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవలే రావు. కలిసి ఉండటానికి ప్రధాన సూత్రం ఏంది అంటే ఒకరినొకరు గౌరవించుకొని కొద్దిగా కాంప్రమైజ్ కావడానికి కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులు అనుకుంటే కలిసి ఉండటం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో అత్యంత భయంకరమైన సమస్య ఏంటంటే డైవర్సే. ఎందుకు డైవర్స్ అంటే ఏంటంటే డైవర్స్లోకి క్రైమ్ ఎంటర్ అయిపోయింది. చంపడాలు చచ్చిపోవడాలు అనేది ఎంటర్ అయిపోయింది. డైవర్స్ ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే చంపడం చేస్తున్నారు, చచ్చిపోవడం చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తిని చంపేంత స్థాయికి వెళ్ళిపోయారు ఒక డైవర్స్ కేసులలో. ఓకే, కాబట్టి మనం ఏం చెప్తాం ఏంటంటే కలిసి ఉండాలి అంటే తగ్గి ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్లో కాంప్రమైజ్ అయ్యే గుణం ఎవరికి లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. కాంప్రమైజ్ అయ్యే గుణం లేకపోవడమే ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇద్దరిని ఒకరినొకరు గౌరవించుకోవాలా, ఒకరికొకరు కొద్దిగా తగ్గి ఉండాలా. ఇది పెళ్లి చేసుకున్న తర్వాత నేను భార్యే కదా అని క్షమించేయాలి కొన్ని విషయాలు, భర్త కూడా క్షమించేయాలి. సో మీరు చెప్పిన ప్రకారం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కోర్టు కంపల్సరీ ఇంక నుంచి ప్రతి కోర్టు కూడా వాయిస్ రికార్డింగ్స్ అనేది తీసుకోవడం మొదలు పెడుతుంది. అండ్ ఆ వాయిస్ రికార్డింగ్స్ కూడా హాఫ్ కట్ కానీ ఇలా ఉండకూడదు. అండ్ మీరు అందులో సెక్షన్స్ కూడా కొంచెం చెప్పడం జరిగింది 65Bకి సంబంధించిన విషయాలు. సో ముఖ్యంగా ఇలాంటి విషయాలపై మీకు పూర్తి అవగాహన కావాలి అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా సార్ కన్సల్టేషన్ తీసుకోవచ్చండి. దీనికి సంబంధించి మీకు నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి వీడియోలో. మీరు ఆ నెంబర్స్కి కాల్ చేసినట్లయితే డైరెక్ట్గా సార్తో అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. మీకు కేవలం ఈ డివోర్స్ విషయాలనే కాదు, ల్యాండ్ తగాదాలు అయి ఉండొచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ ఒక స్పెషల్ హెల్ప్ కావాలి అంటే మాత్రం రెగ్యులర్ పీపుల్ కంటే కూడా ఒక అడ్వకేట్ని మీరు కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న టైంలో. సో దానికి సంబంధించి అయితే పర్సనల్ అపాయింట్మెంట్స్ ఓపెన్లో ఉన్నాయి కాబట్టి డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు కనెక్ట్ అవ్వచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.